ఒక మహిళ అన్నమాటనే రిపీట్ చేశాడు అని ఒక నాయకుడిని దేశద్రోహం చేసినంత తీవ్ర స్థాయిలో ప్రొజెక్ట్ చేసి అసలు మనిషేనా అనే తీరులో అన్ని వైపుల నుంచి ప్రచారం చేసి కార్నర్ చేయడాన్ని ఏపీ చూసింది. పైగా ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి విధ్వంసం చేయడమే కాదు, కారు కూడా తిరగేస్తే తెల్లారి మీడియా రాసిన తీరు చూసి ఒక జర్నలిస్ట్గా నాకు చాలా షాకింగ్ గాను, అంతకు మించి అసలు జనం గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆశ్చర్యపోయేలాగాను కనిపించింది ఆ రాత. ఇంతకీ ఏం రాశారో తెలుసా? ప్రసన్న ఇంటి మీద దాడి జరిగిందిట, మహిళా నాయకురాల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయడమే కారణంట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సమర్థింపు, ఈ భాష చూస్తే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, అక్కడ దోపిడీ చేశారు, ఆ చేసిన వాడి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈ దోపిడీ చేశాడు అని సమర్థిస్తారా? ఏమో ఈ వ్యాఖ్యలే కారణం అని సమర్థింపుగా నంగినంగిగా రాస్తే ఆ దోపిడీ చేసిన వాళ్ళని కూడా సమర్థించే రకంగానే ఈ నైతికత, ఈ నియమావళి ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు అవలా ఇదంతా జరిగి, ఇప్పుడు అదే మీడియా రోజా మీద చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించడం కానీ, ఇలా మాట్లాడడం తప్పు అని కానీ, లేదంటే గనక రోజా వైసీపీ నిరసన తెలుపుతున్నారు అనే విషయాన్ని కానీ ఎక్కడా ప్రస్తావించాల. అంటే ఒక్కటే రూలు, చట్టం కానీ, మనం చెప్పే నీతులు కానీ, మనం ప్రసంగాలు ఇచ్చే ఆత్మగౌరవం కానీ కేవలం మన రాజకీయం కోసమే. మనతో పాటు ఉంటేనే, మన పార్టీలో ఉంటేనే అలాంటివన్నీ చెల్లుబాటు అవుతాయి. మీడియా కూడా మన జాగిలమే కాబట్టి అవి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటుంది.